आदित्यादिनवग्रह शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः सतिथयः तद्देवता सद्गणाः मासाब्दा ऋदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमा प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు. ముందుగా వినాయక చవితి పండుగ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరి జీవితంలో నిర్విఘ్నంగా మీరు చేసే పనులు కొనసాగాలని ఆ గణపతిని ప్రార్థిస్తున్నాను. ఈ వార ఫలాలు ఆగస్టు 24వ తేదీ నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం ప్రతిపది ఆదివారం నుండి సప్తమి శనివారం వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. ఈ వారంలో చంద్రుడు పూర్వ ఫల్గుణి, ఉత్తర ఫల్గుణి, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ నక్షత్రాల వరకు నక్షత్ర సంచారం చేస్తూ సింహరాశి, కన్యారాశి, తులారాశి, వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది ఈ వారంలో ఉన్నటువంటి చంద్ర సంచారం. మనకు ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహ స్థితులు మార్పులను చూసినట్టయితే 24వ తేదీ ఆశ్లేష నక్షత్రం 2వ పాదంలో బుధుని ప్రవేశం, అదే రోజు హస్త నక్షత్రం 3వ పాదంలో కుజుని యొక్క ప్రవేశం జరుగుతున్నది. 26వ తేదీ ఆశ్లేష నక్షత్రం 3వ పాదంలో బుధుని ప్రవేశం, పుష్యమి నక్షత్రం 2వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం కూడా 26వ తేదీ జరగబోతున్నది. 27వ తేదీ మఖ నక్షత్రం 4వ పాదంలో రవి ప్రవేశం, 28వ తేదీ ఆశ్లేష నక్షత్రం 4వ పాదంలో బుధుని ప్రవేశం, బుధుడు అస్తమించబోతున్నాడు. 29వ తేదీ హస్త నక్షత్రం 4వ పాదంలో కుజుని ప్రవేశం, పుష్యమి నక్షత్రం 3వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం జరుగుతున్నది. 30వ తేదీ పూర్వ ఫల్గుణి 1వ పాదంలో రవి ప్రవేశం, అదేవిధంగా మఖ నక్షత్రం 1వ పాదంలో బుధుని ప్రవేశం. ఈ వారం చివరిలో పూర్వ ఫల్గుణి కార్తీ, పుబ్బ కార్తీ ప్రవేశించబోతున్నది. అదే రోజు బుధుడు కూడా సింహరాశిలో ప్రవేశించబోతున్నాడు. మరొక విశేషం, పునర్వసు 2వ పాదంలో గురుని ప్రవేశం కూడా ఈ 30వ తేదీ జరుగుతున్నది. ఈ వారంలో కొన్ని ప్రత్యేక పర్వదినాలు. 24వ తేదీ ఉత్తర శృంగ చంద్ర దర్శనం జరుగుతున్నది. 25 కల్కి జయంతి, 26 హరితాళ వ్రతం, ఇది కొంత ఉత్తర భారతంలో ఆచారంలో ఉంది. అదే రోజు షోడశ ఉమావ్రతం, ఇది అంతటా కూడా ఆచారంలో ఉంది. మరి స్వర్ణ గౌరీ వ్రతం అని కూడా ఈరోజు ప్రత్యేకంగా చేస్తారు. 27వ తేదీ సిద్ధి విద్ధి వినాయక చవితి మహత్పర్వం పండగ. ఈ వినాయక చవితి అందరికీ కూడా మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 27వ తేదీ వినాయక చవితి, 28 ఋషి పంచమి, 29 సూర్య షష్ఠి స్కంద దర్శనం, తర్వాత బౌద్ధ జయంతి కూడా ఈరోజు జరపబడుతున్నది. 30వ తేదీ అముక్తాభరణి సప్తమి. ఇంచుమించుగా ఈ భాద్రపద మాసంలో మనకు 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కూడా అన్ని విశేషమైనటువంటి పండుగలే, విశేషమైనటువంటి రోజులుగానే పరిగణించాలి. మరి
ఈ వారంలో చివరిలో బుధుడు సింహరాశిలో ప్రవేశించడం జరుగుతున్నది. ఈ వార ఫలితాలు ముందుగా మనకు మేషరాశి నుంచి ప్రారంభమవుతుంది. ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి వారచక్ర గ్రహచక్రాన్ని పరిశీలించినట్టయితే ఈ వారం ప్రారంభంలో మిథున రాశిలో గురు సంచారం, కర్కాటక రాశిలో శుక్ర సంచారం, బుధ సంచారం కూడా జరుగుతూ ఈ వారం చివరిలో బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. సింహరాశిలో రవి సంచారం, కేతు సంచారం, కన్యా రాశిలో కుజ సంచారం, కుంభరాశిలో రాహు సంచారం, మీన రాశిలో శని సంచారం జరుగుతున్నది. చంద్రుడు వరుసగా సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వరకు ఈ వారంలో సంచారం చేస్తాడు. చంద్రుడు సింహరాశిలో ఇంచుమించుగా రవికేతువులతో సమాగం చెంది కన్యా రాశిలో కుజుడితో సమాగం చెందుతూ వృశ్చిక రాశి వరకు ప్రవేశిస్తాడు. ఇది ఈ వార ప్రారంభంలో ఉన్న గ్రహస్థితి. ముందుగా మేషరాశి. అశ్వని, భరణి, కృతికా పాదం మేషం. మేషరాశి వారికి 24వ తేదీ కొద్ది గంభీర వాతావరణం, సుదీర్ఘమైన ఆలోచనలు, కొంత ఏకాంత వాతావరణాలతో ఉంటారు. శారీరకంగా కొంత నిస్సత్వ, మానసికంగా కొంత నిరుత్సాహంతో ఉంటారు. ఏదో ఒక దీర్ఘకాలిక ప్రణాళిక రచన లేదా అన్ని విషయాల మీద సమగ్ర సమాలోచనలు జరుగుతూ ఉంటాయి. 25, 26, 27 కొద్దిగా కదలికలు బాగానే ఉన్నాయి. అప్పటి పరిస్థితులు, ఆ 3 రోజులకు ఉన్నటువంటి పరిస్థితులు, తాత్కాలిక పరిస్థితులు మీ మీద ప్రభావాన్ని చూపిస్తాయి. కొంత అనుకూల వాతావరణం ఉంటున్నప్పటికీ కూడా కొంత ఉద్రిక్తంగా ఉండడం, ఉద్వేగంతో ఉండడం, చిరుబురులాడడం కూడా జరుగుతుంది. అయినప్పటికీ 25, 26, 27 కొన్ని పనుల యందు నిరాసక్తత, కొన్ని పనుల యందు ఆసక్తి ఏదున్నా మీరు ఆ 25, 26, 27 పరిస్థితుల ప్రభావానికి లోనయ్యే ఉంటారు. అయినంత వరకు ఆవేశపూరిత ప్రసంగాలు, ఆవేశరహితంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. చాలా వరకు అనుకూల పరిస్థితులను అనుకూలం చేసుకోవడానికి మీకు అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు ఇది కలిసి వచ్చే కాలంగా కూడా ఉంటుంది. కొంతవరకు ఏదైనా చిన్నపాటి కొన్ని పరిస్థితుల మార్పులు వచ్చినా వాటిని సవరించుకొని ముందుకు పోవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆర్థికంగా అనుకూలంగానే ఉంటుంది, ఉత్సాహంగానే ఉంటారు. 28, 29వ తేదీలు కూడా ఇంచుమించు మేషరాశి వారికి చాలా అనుకూలమైన వాతావరణమానే కలుగచేస్తున్నది. కొంత సౌఖ్యకరమైన జీవితం, చిన్నపాటి ప్రయాణాలు, సామాజిక గౌరవం, కుటుంబ గౌరవాలు, తర్వాత అన్యోన్యతలు, మిత్రుల యందు అన్యోన్యతలు, భార్యాపిల్లల యందు అన్యోన్యతలు, కొంతవరకు సుఖభోగాలు అలసులై ఉంటారు. అన్ని విధాల అనుకూలమైన వాతావరణం. కొన్ని ఆకస్మికంగా కొన్ని వార్తలు వినవలసి రావడం కూడా జరగవచ్చు. ఏది ఏమైనా మీకు 30వ తేదీ చిన్నపాటి ప్రయాణం కానీ కొన్ని కదలికలు కానీ ఉంటున్నాయి. గృహ వాతావరణాన్ని మీరు అయినంత వరకు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ వారాంతంలో జరుగుతున్న మార్పుల వల్ల శారీరక పరిస్థితులలో కొద్ది మార్పులు, అలాగే ఉద్వేగాలు, ఆకస్మిక కలహాలు జరిగేటువంటి పరిస్థితులు కూడా కొన్ని కనబడుతున్నాయి. అయినంత వరకు ఈ మేషరాశికి ఈ వారం చాలా వరకు సౌఖ్యకరంగానే ఉంటుందని చెప్పవచ్చు. అశ్వని నక్షత్ర జాతకులకు ఆర్థిక పరంగా అనుకూలత, కొత్త మిత్రుల పరిచయాలు, అలాగే కుటుంబంతో సహా ఎక్కడికైనా ప్రయాణాలు చేయడం జరగవచ్చు. కొంత ఉద్రిక్తంగా ఉన్నా కూడా మీరు సమయస్ఫూర్తిగా ఉండగలుగుతారు. భరణి నక్షత్ర జాతకులకు కొన్ని ఒత్తిడులు, కొన్ని ప్రయాణాలు, ఆర్థికపరమైన ఒత్తిడులు ఉన్నప్పటికీ కూడా దాన్ని నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ధార్మిక విషయాలు, అలాగే ధార్మిక విషయాలకు, ఆధ్యాత్మిక విషయాలకు, సాంప్రదాయాలకు విలువనిస్తూ మీరు అనుకూలంగానే ఈ వారంలో ఉండగలుగుతారు. కృతికా నక్షత్ర జాతకులు కూడా ఇంచుమించుగా అలాగానే ఉంటారు. అయితే ఎక్కువగా మీకు మీ చేత కొంత ద్రవ్యం బాగా ఖర్చు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సంతోషకరమైన వాతావరణాన్ని కూడా మీరు చూస్తారు. తర్వాత బంధుమిత్రుల ఆహ్వానాలు కానీ, బంధుమిత్రులను మీరు ఆహ్వానించడం కానీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద
మేషరాశి వారు ఈ వారంలో శని సంబంధమైనటువంటి పూజ ఒకటి ప్రత్యేకంగా చేసుకోండి. అలాగే కుజ సంబంధమైన గ్రహానికి కూడా కొంత పరిహారం చేసుకోండి, అనుకూలతలు ఏర్పడతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృతికా త్రిపాదం, రోహిణి మృగశిరార్థం, వృషభం. వృషభ రాశి వారికి చిత్తభ్రంశం బంధువైరం బుద్ధి చాంచల్యమే కర్మ వైకల్య కార్యంచ. అంటే మీకు ఆ రోజు వరకు మాత్రం కొన్ని పనులలో మార్పులు చేర్పులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పటికప్పుడు పరిస్థితులను బట్టి మీరు కొన్ని నిర్ణయాలు చేసుకోవలసి ఉంటుంది. ఎవరితో కూడా విరోధపడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. 25, 26, 27 కూడా కొన్ని కంపల్షన్స్, కొన్ని ఒత్తిడుల మూలకంగా మీరు కొద్ది అన్యమనస్కంగా కూడా వండుకుంటూ కొన్ని ఉత్సాహాన్ని మాత్రం కనపరుస్తారు. కానీ మనస్సులో భయము, ఆందోళనలు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. అది శారీర ప్రవృత్తిని బట్టి కావచ్చు, ఆర్థిక పరిస్థితులను బట్టి కావచ్చు, బంధువర్గాలతో ఉన్నటువంటి అనుబంధాలతో కావచ్చు, ఇతరుల మాటల పట్టింపులతో కూడా కావచ్చు. ఏది ఏమైనా కొద్దిగా ఉద్రిక్తంగా ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకంగా శారీరక ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా 25, 26, 27లో కనబడుతున్నాయి. ఆ తర్వాత 28, 29 మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి కాలం, విశ్రాంతిగా ఉండగలిగేటువంటి కాలం, ఆనందంగా ఉండేటువంటి కాలం, అందరితో కూడా ఉత్సాహంగా ఉండి పాలు పంచుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆహ్లాదకరంగా ఉండడానికి కూడా అవకాశాలు బాగా ఉన్నాయి. అలాగే ఈ వారాంతంలో కూడా మీకు కొంత ప్రత్యేకమైనటువంటి అనుభూతులు వస్తాయి, ప్రత్యేకమైనటువంటి కలయికలు ఉంటాయి. ఇది ఒక రకంగా వ్యాపార, రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఒక కొత్త ధోరణి ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారం చివరిలో మీకు ఒక ప్రత్యేకమైన సమావేశం కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా కూడా వృషభ రాశి వారికి ఈ వారం చివరి నుంచి మంచి మార్పులు రాబోతున్నాయి. మాతృ మూలకంగా, బంధువర్గం మూలకంగా, విద్యార్థులకు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కొన్ని కొత్త పర్మిషన్స్ అట్లా రావడాలు, ఇవన్నీ ఏవో మొత్తం మీద యువకులకు కూడా అనుకూలమైనటువంటి వాతావరణమే కనబడుతున్నది. కృత్తికా నక్షత్ర జాతకులకు అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ వారాంతంలో ఏర్పడబోతున్నాయి. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడబోతున్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు కూడా ఈ వారాంతంలో మంచి ఫలితాలే ఉండబోతున్నాయి. కొంత శారీరకంగా అస్వస్థతగా ఉండేటువంటి పరిస్థితులు కూడా కొంత కనబడుతున్నాయి, లేదా అతి ఆలస్యంతో మీ పనులు ప్రారంభం కావచ్చు. మృగశిర నక్షత్ర జాతకులకు కొద్దిపాటి సంఘర్షణాయుతమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా మంచి ఆలోచనలు, మంచి నిర్ణయాలతో కొంత సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. వృషభ రాశి వారు ఈ వారం చివరిలో మార్పులు మీకు మరింత అనుకూలతలు ఇస్తున్నాయి. కాబట్టి వృషభ రాశి వారు ఈ వారంలో కేవలం కుజ సంబంధమైన గ్రహానికి కుజ స్తోత్రం కానీ, కుజ మూలమంత్రం కానీ, కుజుని యొక్క ప్రార్థనా శ్లోకం కానీ ఏదైనా చదువుకొని కుజ పరిహారం చేసుకోండి. లేదా ఈ వినాయక వ్రతం, వినాయక నవరాత్రాలలో మంచిగా పాల్గొనండి. 3 రోజుల వినాయక వ్రతకల్పం కూడా అంటే మీరు నిష్టగా చేసుకున్నట్టయితే మీ యొక్క పరిహారాలు మంచిగా జరుగుతాయని అనుకోవచ్చు, మంచిగా జరుగుతాయి కూడా. ఆ విధంగా వృషభ రాశి వారికి వినాయక వ్రతం విశేషంగా చేసుకొని పరిహారాలు చేసుకోండి. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశిరార్థం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. అర్థలాభో వస్త్రలాభం, చిత్తసౌఖ్యం, మనోధృతి, కాంతాభరిష్ట సల్లాప, తృతీయస్థానగో విధు. మిథున రాశివారు ఈ వారం ప్రారంభం నుంచి చాలా ఉత్సాహంగా ఉంటారు. చాలా విశేషమైనటువంటి పరిస్థితులు, మంచి ఆలోచనలు, మంచి నిర్ణయాలు, మున్ముందు ప్రణాళికలు, వాటికి సంబంధించిన విషయాల్లో కూడా మిథున రాశి చాలా ఉత్సాహంగా ఉంటుంది. అయితే అంతర్గతంగా మీ ఉత్సాహం బాగా ఉన్న బయటికి ప్రదర్శించడానికి కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మీకు ఒక ధైర్యపూర్వకంగా ఒక ధైర్యం మాత్రం మీకు కలగబోతున్నది. ఆ తర్వాత మీరు అయినంత వరకు ఎవరి విషయంలో ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ తీసుకొని వారి మీద విమర్శలు చేయకండి. ఏదో ఒక రకంగా మీకు పోటీతత్వం ఉన్నటువంటి వాళ్ళతో కొన్ని ఇబ్బందులు కలుగుతా వారి గురించి ఎక్కువగా ఆలోచించకండి. 25, 26, 27 మిథున రాశి వారికి ఒక రకంగా ఆనందంగా ఉంటుంది, ఒక రకంగా ఘర్షణాయుతంగా ఉంటుంది. అనుకోని ప్రయాణాలు ఉండవచ్చు, అనుకోని పనులలో మీరు ఇన్వాల్వ్మెంట్ కావచ్చు. ఏది ఏమైనా 25, 26 విషయంలో కొంత సహనంతో ఉండి మీరు ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి.
మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయాలి. గృహ సంబంధమైనటువంటి వాతావరణం కొంత ఒత్తిడిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకు కూడా మరింత ఒత్తిడి కలగజేసేటువంటి పరిస్థితులు 25, 26, 27 కనబడుతున్నది. అనుకోని ప్రయాణాలు, అనుకోని మాటలు, అనుకోని నిర్ణయాలు కొంత మిమ్మల్ని అప్పటికప్పుడు కొంత ఉద్రిక్తమైన వాతావరణాన్ని కలగచేయవచ్చు. కానీ మీరు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. స్త్రీలకు ఒకంత శారీరక ఇబ్బందులు ప్రారంభమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మిక్కిలి ప్రయాణాలలో ఒకవేళ ఉన్నట్టయితే మీరు తగు జాగ్రత్తతో ఉండాలి. ఆవేశపూరిత ప్రసంగాలు ఎవరితో చేయకూడదు. అయినంత వరకు గృహ వాతావరణాన్ని ఉత్సాహంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. 28, 29 కూడా ఇంచుమించుగా అలాంటి పరిస్థితులే ఉంటాయి. కానీ ఆకస్మిక కోపతాపాలతో ఇబ్బందులు ఉండవచ్చు. ఏదేమైనా పరిస్థితులు ఎందుకో కొంతవరకు ఉద్రిక్తంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు సహనంతో ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఈ వారాంతం చివరిలో మాత్రం మీకు కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి, కొంత ఆనందం కలుగుతుంది, అన్ని విధాల ఇది ఉంటుంది. కాబట్టి మీరు అయినంత వరకు 25 నుంచి 29 వరకు మిథున రాశి వారు పరిస్థితుల ప్రభావాలకు లోనవుతున్నారు. కాబట్టి ఇతరులతో ఉన్న అనుబంధాలలో, కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి అనుబంధాలలో, మిత్రులతో ఉన్న అనుబంధాలలో కొంతవరకు సహనంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. మొత్తం మీద మీకు ఏదో ఒక మీకు నచ్చని లేదా ఒక తగువు ఏదన్నా ఏర్పడుతుంది. ఆ తగవును పరిష్కారం చేయడానికి మీరు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అది తోబుట్టువులతో సంబంధం కావచ్చు, జ్ఞాతులు అంటే పాలు వాళ్ళకు సంబంధించింది కావచ్చు, ఒకవేళ ఉండే అవకాశం కనబడుతున్నది. ఇవన్నీ కొంతవరకు ఊహాజనితమైన సమస్యల గురించి పట్టించుకోకండి. మృగశిర నక్షత్ర జాతకులకు ఈ వారంలో అయినంత వరకు సోదరుల యందు, ఆర్థిక పరిస్థితుల యందు, ప్రయాణాల యందు కొంత భయంతో ఉన్నప్పటికీ మీరు చేయవలసిన పనులు, అత్యవసరమైన పనులకే ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. ఈ వారాంతం చివరిలో మీకు కొంత అనుకూలతలు కూడా ఏర్పడబోతున్నాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఉత్సాహపూరితమైన నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు, ప్రయత్నపూర్వకంగా మీకు కొన్ని పనులు కలిసి రావడాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు కొంత ఆలస్యంతోనైనా శారీరక మానసిక అలసటలు ఉన్నప్పటికీ కూడా మీరు కొంతవరకు ఒక అడుగు ముందుకు వేయగలుగుతారు. మిథున రాశి వారు ఈ వారంలో చేసుకోవలసినటువంటి ప్రధాన పరిహారం రాహుగ్రహానికి సంబంధించిన పరిహారం. అలాగే వినాయక చవితి వ్రతాన్ని కనీసం 3 రోజులైనా ప్రత్యేకంగా ఈ వినాయక వ్రతకల్పంతో అంటే ఒక నిష్ఠతో, నియమంతో చేయండి. మరి అన్ని విఘ్నాలను దూరం చేసేటువంటి వినాయకుడిని బాగా ప్రార్థించండి. మీరు ఇంటి యందు కానీ, గుడి యందు కానీ వినాయకుని యొక్క పర్వదినాల్లో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం కర్కాటకం. అంతఃక్లేశం ధనచ్ఛేదం వ్యయదం సర్వదోషద. కొద్దిగా చిక్కుముడులతో ఉన్నటువంటి పనులు మీరు ప్రారంభిస్తారు. వాటి గురించి తాపత్రయపడతారు. ఆర్థికపరమైన వ్యవహారాలను సాఫీగా కొనసాగడానికి ప్రయత్నం చేయాలి. గృహ సంబంధమైనటువంటి బాధ్యతలు కూడా మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటుంది. అయినా మీరు సహనంతో వాటిని దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవాలి. ఆ తదనంతరం మీకు 25, 26, 27లో చాలా ప్రత్యేకమైన ప్రయోజనాత్మకమైన పనుల యందు పాల్గొనడాలు, ప్రయాణాలు, అలాగే ఉత్సాహపూరితమైనటువంటి పనులు, అందులో బంధు మిత్రులతో కూడినటువంటిది, సామాజిక సభ్యులతో కూడినటువంటిది, విశేషంగా ఆధ్యాత్మిక విషయంలో కానీ, లౌకిక వ్యవహారాల్లో కానీ, వేదాంత ధోరణిలో కానీ అన్నింటిలో మీరు బాగా ఉంటారు. ఏదో కొంతమంది కొందరి యొక్క విమర్శలు కానీ, కొందరి యొక్క అభిప్రాయాలను మిమ్మల్ని కొంతవరకు కొద్దిగా లోతుగా అప్సెట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నప్పటికీ మీరు 25, 26, 27 ఇవన్నీ కూడా చక్కగా చూసుకొని మీ ఆరోగ్య విషయంలో కొంత పరోక్షంగా శ్రద్ధ పెట్టవలసినటువంటి అవసరాలు కూడా ఉన్నాయి. 28, 29 కూడా అనుకూలమైన వాతావరణమే. కానీ పరిస్థితుల ప్రభావాలు మీ మీద ఎక్కువగా పనిచేస్తున్నాయి. కాబట్టి మీరు ఎప్పటికయ్యేది ప్రస్తుతం అన్నట్టుగా అప్పటికప్పుడు ఆ పనుల గురించి ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి. నిర్దిష్టంగా చేయవలసినటువంటి పనులు ఏమాత్రం లేవు. పరిస్థితుల ప్రభావాలతో ఉండే పనులే మీకు ఉన్నాయి. ఆ తర్వాత ఈ వారాంతంలో కూడా
కొంత బద్ధకంగా ఉండేటువంటి పరిస్థితులు, అతి ఆలస్యంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా కర్కాటక రాశి వారికి కనబడుతున్నది. ఈ వారంలో కర్కాటక రాశికి మనోసంబంధమైన విచారాలు, మనోసంబంధమైన శ్రమ, మానసిక శ్రమలు అతిగా ఉంటాయి. మరి స్త్రీల విషయంలో కూడా ఇంచుమించుగా అలాగే కనబడుతున్నది. ఒక్కొక్కసారి మీరు ఊహించిన పనులు ముందుకెళ్ళేటువంటి అవకాశం, అంటే ఊహించిన పనుల యందు కొంత ఆకస్మికంగా మార్పులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా ఈ వారాంతంలో వచ్చేటువంటి మార్పుల వల్ల మీరు ఏదైనా ఒక వస్తువు కానీ ఒక విషయాన్ని కొనుగోలు చేసే పరిస్థితిలో ఉన్నారు. కొంత అవసరాలు ఏమిటి అనేది తెలుసుకునేటువంటి పరిస్థితిలో మీరు కనబడుతున్నారు. పునర్వసు నక్షత్ర జాతకులకు ఆలస్యంతో పనులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు అనుకోని ప్రయాణాలు కూడా కలగవచ్చు. పుష్యమి నక్షత్ర జాతకులకు గృహ సంబంధమైన వాతావరణంలో ఉల్లాసంగా ఉంటుంది, ప్రయాణాలలో ఉల్లాసంగా ఉంటుంది. ప్రత్యేకంగా మీరు ఊహించని ప్రయాణాలు కూడా పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు అనుకూలంగా ఉంటున్నప్పటికీ కొంత ఘర్షణాయుతమైన వాతావరణం, పరస్పర అవగాహన లోపాలు, విరుద్ధమైనటువంటి విషయాలలో కొంత మీరు జోక్యం తీసుకోవడం వల్ల కొంత ఇబ్బందులు కలగవచ్చు. అయినంత వరకు ఆకస్మిక కలహాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆర్థికపరమైన విషయాలు మిమ్మల్ని కొంతవరకు ఉత్సాహపరుస్తాయి. కర్కాటక రాశి వారు ఈ వారంలో ప్రత్యేకంగా చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ శనిగ్రహ స్తోత్రం. శనికి సంబంధించిన పూజలు ప్రత్యేకంగా చేసుకోండి. అలాగే వినాయక చవితికి సంబంధించినటువంటి ఆ దీక్షలు, వ్రతాలు, పూజలు కనీసం ఒక 3 రోజులైనా మీరు కొనసాగించుకోండి. చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఖ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారికి ఈ వారం ప్రారంభం కొంత గంభీరంగా ఉంటుంది. విశ్రాంతిగా ఉంటారు. ప్రతి విషయాన్ని సమాలోచనలు చేస్తుంటారు. ఇది ఇహపర అంటే ఒక రకంగా చెప్పాలంటే మీ పనులు ఇతరుల పనులకు సంబంధించింది కావచ్చు, మీ వ్యవహారాలు కావచ్చు, ఇతరుల వ్యవహారాలు కావచ్చు, ఏదో ఒక విషయాన్ని కేంద్రీకరించి ఆలోచన చేస్తారు. చాలా గంభీరంగా ఉంటారు. 25, 26, 27లో చాలా అనుకూలతలు ఉన్నాయి. పరిస్థితులు కొంత ఘర్షణాయుతంగా, వాతావరణం కొద్దిగా మిమ్మల్ని బాగా టెంప్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఆకస్మికంగా కొన్ని మార్పులు, చేర్పులు, కొన్ని వాదనలు, కొంత అంటే అది పాజిటివ్గానే తీసుకోండి, కానీ ఉద్రిక్తంగా మాత్రం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. 25, 26, 27 అంటే నిర్మోహమాటంగా మాట్లాడడం జరుగుతుందండి. ఇతరుల చేత కొన్ని చిక్కులు, అంటే వాళ్ళు అలా భావిస్తారు, ఇతరులను మిమ్మల్ని కొంతవరకు నెగటివ్గా ఆలోచించే అవకాశాలు ఉంటాయి. స్త్రీల విషయంలో 25, 26, 27లో ఆకస్మిక శారీరక మార్పులు కానీ కొంతవరకు మానసికంగా ఉద్రిక్తలు కానీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. 28, 29 చాలా విశ్రాంతిగా ఉంటారు. బంధువర్గ, మిత్రవర్గ సమావేశంలో ఉంటారు. కొంతమంది ప్రయాణంలో ఉంటారు. ఏదైనా ఒక వార్త సంభవించేటువంటి అవకాశాలను శుభవార్త అనుకోండి. మొత్తం మీద ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా ఉంటాయి. కొంతవరకు సౌఖ్యకరమైన జీవితం, మీరు ఉత్సాహంగా ఉంటూ ఇతరులను కూడా ఉత్సాహంగా ఉంచేటువంటి పరిస్థితిలో ఉంటారు. అలాగే ఈ వారాంతం చివరిలో కూడా ఒక ప్రయాణం కానీ కొన్ని మార్పులు చేర్పులతో ఉండేటువంటి పనులు కానీ జరుగుతాయి. కొంత మానసిక శారీరకంగా కొంత ఇబ్బంది, శరీరంలో స్వల్ప అస్వస్థత కలిగేటువంటి కొన్ని లక్షణాలు, బంధువర్గ మిత్రవర్గాలతో కాకుండా కుటుంబ సభ్యులతో కూడా కొంతవరకు భేదాభిప్రాయాలతో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద ఇతరుల విషయంలో మీరు ఓవర్ ఇన్వాల్వ్మెంట్ తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మనస్సును అయినంత వరకు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మఖ నక్షత్ర జాతకులకు కుటుంబ పరంగా కొన్ని మంచి ఆశయాలు ఉంటాయి. ప్రత్యేకంగా కొంత ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు బాగానే ఉండేటువంటి అవకాశాలు ఇంప్రూవ్మెంట్ అవుతున్నాయి. అనుకోకుండా కుటుంబ సమేతంగా కానీ మిత్రుల సమేతంగా కానీ ప్రయాణాలు కూడా సూచనలు కూడా కనబడుతున్నాయి. పూర్వ ఫల్గుణి నక్షత్ర జాతకులకు ప్రయాణాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి. అలాగే అన్ని విషయాలలో మీరు పాల్పంచుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి.
ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు కూడా మిశ్రమమైన ఫలితాలు పొందుతూ కొంతవరకు ఆకస్మిక ధనలాభాలు, ఆకస్మికంగా మంచి మార్పులు కలిగేటువంటి అవకాశాలు కూడా మీకు కనబడుతున్నాయి. మొత్తం మీద సింహరాశి వారు ఈ వారంలో చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ రవి, బుధ ఈ 2 గ్రహాలకు సంబంధించినటువంటి కొంత స్తోత్రాలు, మూలమంత్రాలు, గాయత్రీలు ఏవైనా చేసుకోండి. ప్రత్యేకంగా మీరు ఈ గణపతి ఉత్సవాలకు సంబంధించి 3 రోజులు ఆ గణపతి యొక్క పండుగ మీ గృహంలో కానీ, దేవాలయంలో కానీ, సామూహికంగా కానీ అందులో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. మీకు అన్ని విధాల ఆ గణపతి ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం, హస్త చిత్రార్థం కన్య. కన్యారాశి వారికి ఈ వారం ప్రారంభమంతా కూడా అన్యమనస్కంగా చింత, ఇతరులతో ఏదో కొన్ని భేదాభిప్రాయాలు, ఏదో ఒక చిన్నపాటి సమస్య మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు, ఏ పని కూడా ఉత్సాహంగా చేయలేకపోవడాలు, కొంత నిర్లిప్తతతో ఉండేటువంటి అవకాశాలు, ఎక్కువ ఆలోచనతో ఉండేటువంటి అవకాశాలు 24వ తేదీ ప్రారంభంలో కన్యారాశి వారికి కనబడుతున్నది. 25, 26, 27 అన్ని విధాల కొంత ఉత్సాహాన్ని మీరు కొని తెచ్చుకుంటారు. పరిస్థితులు మంచి మార్పులే వస్తున్నాయి. అయినా కొంత ఉద్రిక్తంగా ఉంటారు, లేదా మీ పరిస్థితులు, మీ పరిసరాలు ఉద్రిక్తంగా ఉండవచ్చు. గృహ విషయంలో ఖచ్చితంగా మీరు కొంతవరకు విమర్శలు పొందడం కానీ కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని పనుల యందు ఆకస్మిక నిర్ణయాలు కూడా మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా 25, 26, 27 అనుకూలమే. స్త్రీల విషయంలో ప్రత్యేకంగా 25, 26, 27 కొద్దిగా మానసిక సంఘర్షణ కానీ, శారీరకంగా కొద్దిగా ఇబ్బందులు కానీ కలిగే అవకాశాలు ఉన్నాయి. కొంత ఉత్సాహపూరితమైన వాతావరణంలో కొంత ఏదో ఒక లోటు కనబడేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇది ఎక్కువ మటుకు మీకు శారీరకంగా కనబడే అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు మానసికంగా వాటిని అధిగమించగలుగుతారు. 28, 29 కూడా సహజంగా కన్యారాశి వారికి ఒక గంభీరమైనటువంటి వాతావరణం. అంటే భవిష్యత్ కార్యాచరణ గురించి ఎక్కువ ఆలోచనలో ఉంటారు. అన్ని విషయాలను సమీక్షించుకుంటారు. అందులో ఏదో ఒక దాని గురించి నిర్ణయించుకోవడానికి మీ ఆలోచనలు మీకు ఉపయుక్తంగా ఉంటాయి. 30వ తేదీ అన్ని విధాల ఒక ప్రత్యేకతతో కూడుకున్నటువంటి రోజుగా మీరు భావించాలి. కొన్ని ప్రత్యేక సమావేశాలు, ఆదర్శపరంగా ఉండేటువంటి విషయాలు, మరి అనుభవజ్ఞులతో కలయికలు, గురువుల కలయికలు, దేవాలయ సందర్శనాలు, మిత్రుల సందర్శనాలు అన్నిటికి కూడా సంబంధించినదై మీకు ఈ ఆఖరి వారం కనబడుతున్నది. మీరు విశేషంగా ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ కుజ సంబంధమైన పూజ. కుజగ్రహానికి ప్రత్యేకంగా చేసుకోండి. గణపతి ఉత్సవాలను ఒక 3 రోజులైనా ప్రత్యేకంగా చేసుకోండి. అట్లాగే సుబ్రహ్మణ్య స్వామి జపం కూడా ప్రత్యేకంగా చేసుకోండి. గణపతి జపం కూడా ప్రత్యేకంగా చేసుకోండి. మొత్తం మీద ఈ వారాంతంలో వస్తున్న మార్పుల వల్ల కొద్ది అన్యమనస్కంగా ఏది రుచించకపోవడం, దేని మీద కోరికలు లేకపోవడం అన్న ధోరణిలో కొద్దిగా వేదాంత ధోరణిలో ఉంటారు. కొంతమంది నియమాలతో, నిష్ఠలతో శరీరాన్ని కృషింపచేసుకుంటారు. అలాంటి పరిస్థితులు కూడా కొంతమందికి కన్యారాశి వారికి వచ్చే అవకాశాలు మన ముందు ఉన్నాయి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు కొంత సంయుక్త మిశ్రమ ఫలితాలు పొందేటువంటి అవకాశాలతో పాటు ధన విషయంలో కొంత అనుకూలతలు, ప్రతికూలతతో పాటు కొంత మీ చేత ఉదారంగా ఖర్చు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. హస్త నక్షత్ర జాతకులకు కొంతవరకు మంచి మార్పులు కలుగుతున్నప్పటికీ కూడా బంధుమిత్రులతో విరోధాలు, బంధుమిత్రులతో భేదాభిప్రాయాలతో కొంతవరకు మీరు ఇబ్బంది పడతారు. చిత్త నక్షత్ర జాతకులకు అయినంత వరకు ఉద్వేగపూరితంగా ఉండేటువంటి పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నా కొద్ది ఆలస్యంగా, అంటే ప్రభుత్వ పరంగా, అధికారుల పరంగా అవి జరిగేటువంటి పనుల యందు కొంత ఆలస్యం జరిగే అవకాశాలు ఉంటాయి. గృహ వాతావరణంలో మీకు కొంత అనుకూలతలే ఉన్నాయి. భవిష్యత్ కార్యాచరణ విషయంలో కొంత సంతృప్తి మీకు కలుగుతుంది. కన్యారాశి వారు ఈ వారంలో చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ కుజుని యొక్క పూజని ప్రత్యేకంగా చేసుకోండి. గణపతి పూజను కూడా ప్రత్యేకంగా చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి కూడా ప్రత్యేకంగా చేసుకోండి. అనుకూలతలు ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యారాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం స్వాతి విశాఖ త్రయస్థుల. తులారాశి వారికి ఈ వారం ప్రారంభం అత్యంత ఉత్సాహంగా ఉంటుంది.
మిత్రుల కలయికలు, పాత బంధువుల కలయికలు, మిత్రుల కలయికలు, ప్రత్యేకమైనటువంటి కొన్ని సందర్భాలు, ఏదన్నా శుభకార్యాచరణకు సంబంధించిన విషయాలు, విందులు వినోదాలు, వీరికి సంబంధించిన విషయాలతో మీకు కొంత అనుకూలతలు, అలాంటి ఆలోచనలతో మీరు ముందుకెళ్తున్నారు. మరి 25 దిన మధ్యంలో నుంచి ఏదైనా అనుకోని ప్రయాణం కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి. 26, 27 అన్నీ కూడా మీరు కొంత అంటే ఆనాటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మీరు ఉత్సాహంగానో నిరుత్సాహంగానో, లేకపోతే ఆహార విహారాల లోపాలతోనూ, ఒక పట్టుదలతోనూ, అప్పటికప్పుడు కలిగినటువంటి కొన్ని నిర్ణయాల వల్లనో మీరు కొంత ఉద్రిక్తంగా ఉంటూనే కొన్ని పనులు హుషారుగా కొనసాగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరికొందరి విషయంలో దూర ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. కొంత యాత్రా స్థలం అట్లా కూడా ఉంటాయి. మరి ఏది ఏమైనా 25, 26, 27 తులారాశి వారు జాగరూకతనే మీరు కొన్ని పనులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. 28, 29 కొంత మీకు స్వస్థత కలుగుతుంది, పరిస్థితులు అనుకూలిస్తాయి. అన్ని విధాల మీ ప్రశ్నలకు, మీ యొక్క సమస్యలకు పరిష్కారాలు దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారాంతంలో కలుగుతున్న మార్పుల వల్ల మీకు అత్యంత ఉత్సాహము, వ్యాపారాత్మకంగా మీరు చేసే వృత్తుల మూలకంగా ఇతరుల యొక్క కలయికలు, బంధువర్గాల్లో అభివృద్ధి, ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకత ఈ వారాంతంలో మీకు కనబడుతున్నది. ఈ వారంలో తులారాశి వారు చిత్తా నక్షత్ర జాతకులు అయినంత వరకు గృహ సంబంధమైన వ్యవహారాలలో కొద్దిగా ఓపికతో ఉండాలి. మిగతా వ్యవహారాలు మీకు లాభసాటిగానే కనబడుతున్నాయి. స్వాతి నక్షత్ర జాతకులకు అన్ని విధాల అనుకూలతలు బాగానే కనబడుతున్నప్పటికీ కొద్ది ఆలస్యంగా మీ పనులు పూర్తవుతాయి, అది గ్రహించాలి. విశాఖ నక్షత్ర జాతకులకు మీరు ఆశించిన మేరకు ఫలితాలు పొందడానికి కొంత శ్రమ చేయవలసి ఉంటుంది. కానీ ఉత్సాహమైనటువంటి నిర్ణయాలు ఏవో తీసుకోవడం వల్ల కొంత ఆనందంగానే మీరు ఉండబోతున్నారు. మొత్తం మీద తులారాశి వారు చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ కేతు, రాహు, కుజ ఈ 3 గ్రహాలకు ప్రత్యేకంగా పరిహారాల విషయంలో గ్రహ స్తోత్రాలు, మూలమంత్రాలు, గ్రహ గాయత్రీలు ఇలాంటివి ఏదైనా చేసుకోండి. ప్రత్యేకంగా ఈ గణపతి ఉత్సవాలను మీ ఇంటి యందు కానీ, గుళ్ళో కానీ, సామాజికంగా కానీ ప్రత్యేకంగా వీటిలో పాల్గొని ఒక 3 రోజుల పాటైన నియమనిష్టలతో ఆ గణపతిని మీరు ప్రార్థించి, అర్థించి, పూజించినట్టయితే మంచి ఫలితాలే పొందే అవకాశాలు మున్ముందు మీకు బాగా ఉన్నాయి. గణపతి చేత అన్ని నిర్విఘ్నాలను కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అది కూడా మీరు చేసుకోవాలి. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖపాదం, అనురాధ జ్యేష్ఠాంతం వృశ్చికం. వృశ్చిక రాశికి సంబంధించినంత వరకు 24, 25, 26, 27, 28 ఇది మీరు ఒకవేళ రాజకీయ రంగాలకు, సామాజిక రంగాల్లో పనిచేసేవారు, లేదా అత్యంత అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, ఉన్నత అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, వ్యాపారానికి సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకంగానే కనబడుతున్నది. సాధారణమైన మనుషులకు కూడా అత్యంత ఉత్సాహంగా కనబడుతున్నది. మీ స్వగృహమందు కానీ బయట కానీ చాలా ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఇది ఒక బాధ్యతాయుతమైనటువంటి పనులు నెరవేర్చే స్థితిలో కూడా కొంత ఎక్కువగానే కనబడుతున్నది. ఇష్టసిద్ధి సదారోగ్య, అనుకున్న పనులు జరుగుతాయి, ఆరోగ్యం బాగా ఉంటుంది, తర్వాత రాజదర్శనాలు అవుతాయి. ఇవన్నీ కూడానండి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులే మీకు 24తో ప్రారంభమై 25, 26, 27 అత్యంత అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు ఎక్కువగానే కనబడుతున్నాయి. అంటే ఒక కీలకమైన మార్పులు, వృశ్చిక రాశి వారు ఒక కీలకమైన మార్పులకు లోనవుతారు. మంచివి, అవి శుభాన్ని ఇచ్చేటువంటి మార్పులే, ఆనందాన్ని ఇచ్చేటువంటి మార్పులే. అది మీ స్వవిషయంలో, గృహ సమస్యల యందు కానీ, మీ వృత్తి యందు కానీ, ఏ విధంగా ఎక్కడ ఉన్నా కూడా వాటికి ఒక మంచి సొల్యూషన్ దొరికేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. 28, 29లో అనుకోని కొంత ఆయాసపడతారు. అంటే కొద్ది పనులు ఆలస్యం జరగవచ్చు, అత్యుత్సాహం కూడా ఇబ్బంది కలగజేయవచ్చు. వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ వారాంతంలో మళ్ళీ దానికి అంటే ఆకస్మికంగా
ఉత్పన్నమయ్యేటువంటి సమస్యలకు పరిష్కారాలు మీకు ఈ వారాంతంలో దొరుకుతుంది. అనుకోని కొన్ని మార్పులు 28, 29లో జరిగే అవకాశాలు ఉన్నాయి. అది ఆకస్మికంగా రావచ్చు, అది మీకు మీరుగా సృష్టించుకున్నది కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఒక సమస్య వస్తుంది, కొంత మానసికంగా తాపత్రయపడతారు, కొంత ఘర్షణ పడతారు. తర్వాత దానికి అన్నిటికి కూడా పరిష్కారం ఈ వారాంతంలో కనబడుతున్నది. మొత్తం మీద వృశ్చిక రాశి వారు తీసుకోవాల్సింది ఏంటంటే, మీరు పనిచేసే ఇక్కడ మీరు ఏ రంగంలో పనిచేస్తున్నారో ఆ రంగానికి సంబంధించి కానీ ఏ విషయానికి కానీ మీకు కొంత పరోక్షంగా విమర్శలు చేసేవాళ్ళు ఎక్కువ అవుతారు. ఆ విమర్శల మూలకంగా మీరు కొంత కృషించే అవకాశాలు మున్ముందు, ఇది ఈ వారంలో జరగడం లేదు, ఈ వారాంతంలో జరుగుతున్న మార్పుల వల్ల అపవాదాలకు దూరంగా ఉండడానికి లేదా అపవాదాలు మోయడానికి మీరు సిద్ధమై ఉండవలసినటువంటి పరిస్థితులు కొన్ని ఏర్పడబోతున్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి అని చెప్పడం యోగమంజరి యొక్క ప్రత్యేకత. విశాఖ నక్షత్ర జాతకులకు ఈ వారంలో కలుగుతున్న మార్పులు అయినంత వరకు మీకు కొంత ఉత్సాహంతో పాటు కొన్ని వరకు మిశ్రమ ఫలితాలు కూడా పొందుతున్నారు, కొంతవరకు ఉత్సాహంగా ఉండబోతున్నారు విశాఖ నక్షత్ర జాతకులు. అనురాధ నక్షత్ర జాతకులు కూడా అనుకూలంగా ఉంటూనే మీ వృత్తి ఉద్యోగాల్లో కానీ బంధువులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ చిన్నపాటి భేదాభిప్రాయాలతో సంఘర్షంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు ప్రారంభంలోనే కొంత ఘర్షణాయుతంగా ఉంటుంది, అయినప్పటికీ వాటిని సమసిపోయే పరిస్థితుల్లో మీరు నిర్వహించుకోగలుగుతారు, పనులు సాధించుకోగలుగుతారు. కొత్త ప్రయత్నాలు, కొత్త మనుషుల యొక్క అనుబంధాలు ఏర్పడే అవకాశాలు కూడా, కొత్త ప్రయత్నాలు మరొకసారి చెప్తున్నాను, కొత్త ప్రయత్నాలు ఫలించవచ్చు, కొత్త మిత్రులతో అనుబంధం ఏర్పడవచ్చు. ఇలాంటివన్నీ కూడా ఈ జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. మరి ఈ వారంలో వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ, చంద్రుని గురించి ప్రత్యేకంగా పూజ చేసుకోండి. అలాగే గురువు గురించి ప్రత్యేకంగా పూజ చేసుకోండి. వినాయకుని వ్రతం 3 రోజులు ప్రత్యేకంగా అందులో ఇన్వాల్వ్ కాండి. గణపతి అష్టోత్తరాలు కానీ, గణపతి సహస్రనామాలు కానీ, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినవి కానీ ఏదైనా పూజ చేసుకోండి, మీకు కొంత ప్రశాంతత కలుగుతుంది. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనుర్రాశి వారికి ఈ వారం ప్రారంభం కొంత విశ్రాంతితో, కొంత ఒత్తిడితో, కొత్త పనుల ప్రారంభంతో కొంత అన్యమనస్కంగా ఉంటారు. కుటుంబ వాతావరణంలో ఉత్సాహ నిరుత్సాహాలు కూడా తోడవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా అతి ఆలోచనలతో మీరు సతమతం అవుతూ ఒక రకమైన చిన్నపాటి సంఘర్షణాయుతంగా మీ మనస్సు కొంత అల్లకల్లోలంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ మీరు దాన్ని అధిగమించగలుగుతారు. 25, 26, 27 అన్ని విధాల అనుకూలమైనదే. కానీ ఇందులో మీకు బాధ్యతాయుతమైనటువంటి ఇన్వాల్వ్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రవేశం చేయడం అది మీ యొక్క ప్రొఫెషన్ రీత్యా ఉంది, రాజకీయంగా ఉంది, గృహ సంబంధంగా ఉంది, సామాజికంగా ఉంది. అన్ని విధాలైనటువంటి ఒక రకమైనటువంటి వాతావరణంలో మీరు కొంత ఉత్సాహంతో, కొంత అలసటతో, కొద్దిగా కాలాతిక్రమణంగా కొన్ని పనులు అటు ఇటుగా జరుగుతూ కూడా మీరు ఈ 3 రోజులు చాలా సతమతం అవుతారు. కొంతవరకు మీరు విమర్శలు కూడా కొంత మంచి చేత అందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ఇది ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కొద్ది ఇబ్బందులు అని చెప్పవచ్చు అండి. ఇబ్బందులు అంటే ఒక వాతావరణం అలా ఉంటుంది. కాబట్టి మీరు సమన్వయపరుచుకొని ముందుకు పోయేటువంటి అవకాశాలను చూసుకొని ముందుకు వెళ్ళాలి. శారీరక ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని కూడా మీరు పనులు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇతరుల చేత ఏదో ఒక నింద కూడా మన మీద మోపబడవచ్చు అని చెప్పవచ్చు. అయితే అంత సంక్లిష్టంగా ఉన్నప్పటికీ కూడా విజయం సాధించే దూరంలోనే మీరుంటారు. అన్నిటికన్నా మీకు అత్యంత అనుకూలమైన రోజు, ఆనందదాయకమైన రోజు, అత్యంత ఉత్సాహంగా ఉండదగ్గ రోజు ఏమిటంటే 28, 29.
28, 29 దాదాపుగా 30 సగం దినం వరకు కూడా మీరు అత్యంత ఉత్సాహంగా ఉండి కొంత విశ్రాంతిగా ఉండి అన్ని విషయాలను మీరు సమగ్రంగా పరిశీలించి వాటి మీద ఒక సమీక్ష చేసుకునేటువంటి పరిస్థితిలో ఉంటారు. అన్ని విధాల అందరి యొక్క సహాయ సహకారాలు మీకు అందేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏదైనా ఒక దూర ప్రయాణం గురించినటువంటి ఆలోచన కూడా మీకు రావచ్చు. ఇది ఎన్నో రకాలుగా ఉంటుంది. ఇది ఈ వారాంతంలో కలుగుతున్న మార్పులు కొద్దిగా చిన్నపాటి సమస్యలతో ప్రయాణాలతో ముడిపడి ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక మార్పు మీకు అజీర్తి సంబంధమైనటువంటి విషయాలు కానీ, బంధువులతో కొంత వైరుధ్యంగా ఉండేటువంటి విషయాలు కానీ, లేదా వృత్తిలో కూడా కొన్ని ఇబ్బందులు కానీ కలిగేటువంటి అవకాశాలు కూడా మున్ముందు ఉన్నాయి. కాబట్టి వాటిని మీరు పరిష్కరించుకునే స్తోమత ధోరణితో ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేకుండా ముందుకు పోగలుగుతారు. ఎవరిని ఎక్కువగా మీరు విమర్శించడం అంటే మీరు విమర్శించకున్నా అలాంటి పరిస్థితులు మిమ్మల్ని ఉద్రిక్తపరుస్తారు. ఆ ఉద్రిక్తపరిచే వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మూలా నక్షత్ర జాతకులకు ఒకంత అనుకూలతలు బాగా కనబడుతున్నాయి. ప్రయాణాలు కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పరిస్థితులను మీరు అదుపులో ఉంచుకునే యొక్క ప్రయత్నాలు చేస్తారు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు ప్రయాణ సూచనలతో పాటు కొంత మానసిక ఒత్తిడి బాగానే కనబడుతున్నది. కొన్ని పనుల యందు మీకు మిశ్రమ ఫలితాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు అనుకూలతలు ప్రతికూలతలతో పాటు కొంత ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం మీద ధనుర్రాశి వారు ఈ వారంలో చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ శనిగ్రహ స్తోత్రము. శనికి ఒక ప్రత్యేకమైనటువంటి స్తోత్రం కానీ, శని గాయత్రి కానీ ఇలాంటివి ఏదైనా ఒకటి చేసుకోండి, కొంత అనుకూలత ఉంటాయి. అట్లాగే ఈ నవరాత్రాలకు సంబంధించి గణపతి ఉత్సవాలకు సంబంధించిన 3 రోజుల గణపతి పూజలు కూడా ప్రత్యేకంగా చేసుకోండి. అన్ని విధాల మీకు ఎదురయ్యే అవిఘ్నాలన్నీ కూడా దూరమైపోతాయి. ఇది ధనుర్రాశికి సంబంధించిన ప్రత్యేక ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఏదో కొంత లోతైన గంభీరమైన ఆలోచనలతో సతమతమవుతున్నట్టుగా, కొన్ని ప్రత్యేకంగా శారీరక మానసిక అలసటతో ఉంటున్నట్టుగా, అసలు వ్యక్తులు ఎదురుగా నిలబడ్డా కానీ అసలు మనుషులే కనబడనట్టుగా మీరు మరో లోకంలో ఉంటున్నట్టుగా భావిస్తారండి. దాంతో కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అది ఎక్కువగా పిల్లలు, భార్య, అత్యంత మీరు అభిమానించే వ్యక్తులు, వారికి సంబంధించిన విషయాలు, మీ ఆరోగ్యాలు, తల్లి ఆరోగ్యాలు, భార్య ఆరోగ్యాలు అన్నీ కూడా ఒక లోతైన గంభీరమైన వాతావరణంలో కొద్దిగా అదో రకంగా ఉంటారండి. అది దానిలో నుంచి మీరు బయటపడాలి. అలాగే 25, 26, 27 కూడా కొంత ఒత్తిడితో మీ పనులు ప్రారంభమవుతున్నాయి. అయినంత వరకు చక్కగా నిర్వహించగలుగుతారు ఆ పనులని కూడా. కొంత అంటే ఇది నా బాధ్యత అని చేయగలుగుతారన్నమాట. కొంతవరకు ఉత్సాహంగానే ఉంటారు. ప్రత్యేకించి మీరు ఎవరేమన్నా మీరేమనకండి, ఎవరిని అనకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మరి వృత్తి ఉద్యోగాల యందు కొంత నిరాసక్తత, నిర్లిప్తత ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని బయటపడండి. మీకు అన్ని విధాల అనుకూలంగా సంతోషంగా ఉండేటువంటి సమయం 28, 29, 30 ఇవన్నీ కూడా అత్యంత ఉత్సాహంగా ఉంటాయి. మరి మీరు చేయవలసిన పనులు, మీ వల్ల ఇతరులు ప్రభావితమవుతారు, ఇతరుల వల్ల మీరు ప్రభావితమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఒకంత రాజకీయ రంగంలో ఉన్నటువంటి మకర రాశి వారికి ఈ వారాంతంలో ప్రత్యేకమైన బాధ్యతలు, ప్రత్యేకమైన మార్పులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. నిర్భయంగా మీరు మాట్లాడగలుగుతారు, మీ యొక్క భావాలను వ్యక్తపరచగలుగుతారు. ఇవన్నీ చక్కగా ఉన్నాయి. కాబట్టి 25, 26, 27 కొంత అంతర్ముఖంగా ఉంటారు. పరిస్థితులకు అనుగుణంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ కొంత ఆధ్యాత్మిక జీవితానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఈ వారం చివరిలో కలగబోతున్నటువంటి మార్పులు కొద్దిపాటి శారీరకంగా, ఆర్థికంగా కొంత ఇబ్బందులు చేయవచ్చు. అంటే అలాంటి విషయంలో మీరు ముందుగానే జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా డైజెషన్ సంబంధించిన వ్యవహారాలు,
లివర్కి సంబంధించిన వ్యవహారాలు, కొంతమందికి అనారోగ్యాలు ఉంటే వాటి గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఈ వారంలో చాలా వరకు మిశ్రమ ఫలితాలతో పాటు ఆర్థికంగా కొంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. శ్రవణ నక్షత్ర జాతకులకు కూడా అనుకూలంగానే ఉంటుంది. మరి కొన్ని విషయాలలో కొద్ది ఆలస్యానికి భరించలేని ఆలస్యంతో మీరు ఇబ్బంది పడతారు. ధనిష్ట నక్షత్ర జాతకులకు కూడా బంధువర్గాలు, మిత్రవర్గాలు, భార్యా తరఫు బంధువులతో విరోధాలు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. అన్ని విధాలా మీకు భవిష్యత్ కార్యాచరణ విషయంలో కొంత ఆనందం కలుగజేసేటువంటి నిర్ణయాలు మీరు తీసుకోబోతున్నారు. ఇవన్నీ కూడా అనుకూలతతో ఉన్నాయి. ముఖ్యంగా మకర రాశి వారు రవి చంద్రులకు సంబంధించిన ప్రత్యేకమైన పూజలు చేయండి. అలాగే గణపతి నవరాత్రాలు ఉత్సవాలకు సంబంధించిన విషయంలో మీరు భక్తితో శ్రద్ధతో పాల్గొనండి. అన్ని విధాల అనుకూలతలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఒక చిన్న విన్నపం. గత 2 వీడియోలలో నక్షత్ర ఫలితాలు చెప్పలేదనే విషయం నాకు కొంత సమాచారం అందింది మిత్రుల ద్వారా. నేను ఈసారి ప్రత్యేకంగా శ్రద్ధతో మర్చిపోకుండా మీకు నక్షత్ర ఫలితాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రత్యేకంగా అతి శ్రద్ధతో మీ కుంభరాశి ఫలితాలు చెప్పబోతున్నాను. కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వాభాద్ర త్రయఃకుంభం. కుంభరాశి వారికి సప్తమ చంద్రుడు, మరి సప్తమ రవి, సప్తమ కేతువు, ఈ 3 గ్రహాలు ఒకే చోట ఉండడం, ఈ చంద్రుడు వాడితో ఉండడం కూడా, దానికి శనివేధ కలుగుతుండడం కూడా ఒక విచిత్రమైన పరిస్థితి అని చెప్పాలి. అంటే నిర్దిష్టంగా మీ ప్లానెట్ ప్రకారంగా ఆ రోజు ఉండరు, ప్రత్యేకించే ఉండవలసి వస్తుంది. కొంతమందికి రాజకీయ నాయకులకు అధికారులతో ఇబ్బందులు, కొంతమందికి భార్యతో ఉన్నటువంటి కుటుంబ వ్యవహారాల్లో భార్యాభర్తల మధ్యన కొంత అనుబంధాలు, వృత్తిపరంగా అధికారులతో ఏదో ఒకటి దాంతో ఉంటారు. అంటే అలాంటి ఆలోచనతో ఉంటారు. వాటిని అన్నిటి కూడా ఇవి తాత్కాలిక సమస్యలు కాబట్టి దీని గురించి మీరు పెద్దగా వగచకుండా చూసుకోండి. ఈ ఇంతో అంతో మీకు అనుకూలతలు ఉన్నాయి. 25 దినమధ్యం నుంచి వచ్చే ఫలితాలు కూడా 25, 26, 27 ఏమిటంటే అతిగా ఆలోచింపచేసే పనులు, లేదా మీరు ఉన్నదానికన్నా ఎక్కువగా ఊహించుకునే సమస్యలు ఇట్లా కూడా ఉండవచ్చు. తర్వాత ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో శారీరకంగా మానసికంగా కొంత బ్యాలెన్స్ లేకుండా ఉంటారండి. కుటుంబ వాతావరణం కూడా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా 25, 26, 27 అసలు ఇదంతా కూడా పండగలకు సంబంధించింది అయింది. అయితే మరి ఏ అవాంతరాలు ఉంటాయో చెప్పలేము, కానీ మీరు ఏదున్నా కొంత నిష్ఠతో ఉంటున్నారు కాబట్టి ఆహార లోపాలు జరగడం వల్ల శారీరక మానసికంగా కొంత నిస్సత్తువతో ఉంటారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఇచ్చి ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలా ఉన్నా, ఏదున్నా ఆధ్యాత్మిక జయంతో ఆధ్యాత్మిక లక్ష్యంతో ఉండి ఈ గణపతికి సంబంధించిన ఉత్సవాలలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి, లేదా మానసికంగానైనా ఆ గణపతిని పూజించడానికి ప్రయత్నం చేయండి. 28, 29 కొంతవరకు మీకు అనుకూలతలు ఏర్పడుతున్నాయి, సాధారణ జీవితంలోకి వస్తున్నారు. ఈ వారాంతం చివరిలో మీరు చాలా సంతోషంగా ఉంటున్నారు. ఎందుకో కుంభరాశి వారు 24, 25, 26, 27 ఒక డిస్టర్బెన్స్గా ఉన్నట్టుగా ఉంటుందండి. అంటే గ్రహాల ప్రభావాల ఫలితాలని నేను అనుకుంటున్నాను. మీరు అయినంత వరకు జాగ్రత్తగా చూసుకోండి. అతిగా దేన్ని ఆలోచించకండి. అతి అశ్రద్ధ పనికిరాదు, అతి శ్రద్ధ పనికిరాదు. 2 ఏది అతి పనికిరాదు అనేది మీరు గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి తాపకోపస్తదా భీతి సర్వదా క్లేశ జీవనం. ఇది ఏంటంటే ఆకస్మికంగా స్త్రీ పురుషుల మధ్యన ఘర్షణ, ఆకస్మికంగా మిత్రుల మధ్యన ఘర్షణ, ఆకస్మికంగా అధికారుల ఉద్యోగుల మధ్యన ఘర్షణ, ఏదో ఒకటి మీకు జరిగినా జరగకున్నా ఆ మనస్సులో ఇలాంటి భయాలు ఆందోళనలతో మీరు ఏదో పొడగొట్టుకున్నలాగా అయిపోతారు. అది దీనికి ఉన్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా మళ్ళీ మీకు ఈ వారం చివరిలో 28 నుంచి అన్ని పరిస్థితులు మారుతున్నాయి. ఈ వారాంతం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ధనిష్ట నక్షత్ర జాతకులకు, కుంభరాశిలో ఉన్న ధనిష్ట నక్షత్ర జాతకులకు ఈ వారంలో కలుగుతున్న మార్పులు చేర్పుల వల్ల
కొద్దిపాటి ఆలస్యంగా పనులైనా విజయవంతంగా ఉత్సాహంగా మీ పనులు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. చిన్నపాటి ప్రయాణాలు కనబడుతున్నాయి. శతభిష నక్షత్ర జాతకులకు అత్యంత ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులు మీకు ఎదురవుతాయి. కొద్దిపాటి ఆలస్యమైన మీకు ఫలితాలు మాత్రం మంచిగానే లభించే అవకాశాలు ఉన్నాయి. మీరు కూడా పరిస్థితులకు అనుగుణంగా ఒక అడుగు ముందుకు వేయగలుగుతారు. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఆలస్యంతో పనులు అత్యంత ఉత్సాహంగా జరుగుతాయి. మరికొన్ని సందర్భాల్లో మీరు ఊహించని పనులు కూడా చాలా విశేషంగా జరుగుతాయి. ఏదో ఒక నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితులు మీకు కలగబోతున్నాయి. కాబట్టి కుంభరాశి వారికి ఈ వారాంత పరిస్థితులన్నీ చాలా అనుకూలంగా ఏర్పడబోతున్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల విషయంలో, మీ విషయంలో, ఆరోగ్య విషయంలో, ఆర్థికపరమైన విషయంలో కొద్దిపాటి శ్రద్ధను మీరు కనబరిచినట్టయితే మీ పరిస్థితులు మీకు మున్ముందు చాలా అనుకూలంగా ఉంటాయి. మరి ఈ వారంలో కుంభరాశి వారు చేయవలసినటువంటి పరిహారాల విషయంలో ముఖ్యంగా శని గ్రహానికి శని స్తోత్రాలతో శని పూజలు కొంతవరకు చేస్తూ విశేషంగా గణపతికి సంబంధించిన ఉత్సవాలలో 3 రోజులు శ్రద్ధతో మీరు నిష్ఠతో, శ్రద్ధతో, భక్తితో పాల్గొని ఆ గణపతిని పూజించి ఆ గణపతిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసి మీ వ్యవహారాలన్నీ కూడా చక్కబెట్టుకుంటారని ఆశిస్తున్నాను. ఇది కుంభరాశికి సంబంధించినటువంటి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభాద్రపాదం ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారికి ఈ వారం ప్రారంభం అత్యంత ఉత్సాహంగా ఉంది. ఆనందంగా ఉంటారు. బంధుమిత్రులతో కలుసుకొని ఉంటారు. అన్ని విషయాలను సమీక్షించుకుంటారు. ఏదో చిన్నపాటి కొద్దిగా లోతుగా ఆలోచిస్తే కొద్ది నిస్సత్వగా ఉన్నా కూడా మీకు అన్ని విషయాలు బోధపడతాయి. ఎక్కువగా కొంతవరకు అంటే మీకు సంబంధించిన కాని పనుల యందు ఆసక్తి, మీకు సంబంధించని విషయాల యందు ఆసక్తి బాగా పెరుగుతుంది. మరి ఇందులో కొంతవరకు విమర్శలు చేయడం, విమర్శలను పొందడం కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. ఏదున్నా మీరు కొంతవరకు మీ స్వవిషయాలకే ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. 25, 26, 27 చాలా అత్యంత అనుకూలమైనటువంటి రోజులు. భక్తితో, శ్రద్ధతో మంచిగా చేయవలసినటువంటి పనులు, విధులు నిర్వహించండి. కుటుంబ సౌఖ్యం కూడా బాగా ఉంటుంది. కుటుంబ సభ్యులు ఆనందంగా కూడా పొందుతారు. భక్తి కార్యక్రమం కూడా పాల్గొనేటువంటి అవకాశాలు ఉంటాయి. చిన్నపాటి ప్రయాణాలు ఉన్నా కూడా మీకు అనుకూలతలు ఉన్నాయి. కానీ ఆకస్మికంగా కొంత ఘర్షణ పడేటువంటి వాతావరణం కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది. వచ్చినా దాన్ని మీరు సద్దుమణిగి చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. స్త్రీల విషయంలో దేహ సంబంధమైనటువంటి కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు స్త్రీల విషయంలో 25, 26, 27 కలిగే అవకాశాలు ఉన్నాయి. ఏదున్నా మీరు అతిగా అంటే ఎక్కువ టెన్షన్స్ పడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆ టెన్షన్ మూలకంగా కూడా మీ ఆరోగ్యాల్లో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 25, 26, 27 ఇది ఒక రకంగా మిశ్రమ ఫలితాలలో కొంత ఆనందమే ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. 28, 29 ఏదైనా వార్త వినవలసి రావడం కానీ, అనుకోని ప్రయాణం కానీ, ఆరోగ్య విషయంలో కొంత మార్పు కానీ, ఆహార విహారాల్లో కొద్ది మార్పులు కానీ, లేదా ఆలస్యాలు కానీ ఏదో ఒక జరిగేటువంటి చాలా వరకు మానసికంగా కొంత లోతుగా గంభీరంగా 28, 29 ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు మీనరాశికి ఉన్నాయి. మరి ఈ వారం చివరిలో మాత్రం కొంతవరకు పరిస్థితులు అనుకూలంగా మార్పులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఈ వారాంతంలో వస్తున్న మార్పుల వల్ల మీకు అన్ని విధాల అభివృద్ధిపరమైనటువంటి పనులు, అభివృద్ధికరమైనటువంటి విషయాలు, అభివృద్ధికరమైనటువంటి ఆలోచనలతోనే సతమతమవుతూ కొంత ఉత్సాహంగా ఒక స్టెప్ ముందుకేసేటువంటి పరిస్థితి మీనరాశికి ప్రత్యేకంగా కలుగుతున్నది. పూర్వభాద్ర నక్షత్ర జాతకులు అత్యంత అనుకూలంగా ఆలస్యంగానైనా మీ యొక్క సంకల్పాలు నెరవేరుతాయి. ఉత్సాహపూరితమైన నిర్ణయాలు మున్ముందు చేసే అవకాశాలు మీకున్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు కూడా విశేషించి మంచి నిర్ణయాలతో ఉత్సాహంగా ఒక అడుగు ముందుకు వేసేటువంటి పరిస్థితి, మీ వ్యాపారాభివృద్ధి, మీ ఉద్యోగంలో ఉన్నతి, విదేశీయానాలు వీటికి సంబంధించిన విషయాలన్నీ కూడా మీకు స్పష్టంగా కనబడతాయి. అనుకోకుండా కొన్ని విషయాలలో కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు కూడా వచ్చే అవకాశాలు, లేదా బంధువులతో కావచ్చు, తోడబుట్టిన వాళ్ళతో కూడా కావచ్చు. కాబట్టి అవి కొద్దిగా ఉన్నా కూడా వాటిని అధిగమించి మీరు ముందుకు పోయేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. రేవతి నక్షత్ర జాతకులకు స్వల్ప వాద వివాదాలతో ఇబ్బందులు
ఎదుర్కొంటారు. కానీ అనుకూలమైన పరిస్థితులే మీకున్నాయి. కొంతవరకు ఇతరుల సహకారాలు, కొత్త వారి పరిచయాలు, కొంత ఆనందాన్ని వ్యక్తపరుచున్నప్పటికీ కూడా కొంత నిష్ఠూరపడేటువంటి పరిస్థితులు కూడా రేవతి నక్షత్ర జాతకానికి ఏర్పడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. మరి అయినంత వరకు ఆహార విహారాలలో ఒక శ్రద్ధ, ఆరోగ్య విషయంలో శ్రద్ధ, ఆర్థికపరమైన విషయంలో కొంత నిబద్ధతతో ఉండడానికి ప్రయత్నం చేయండి. మున్ముందు మంచి ఫలితాలు మీరు పొందబోతున్నారు. మరి మీనరాశి వారు చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ రాహుగ్రహ పూజ. రాహుగ్రహానికి ప్రత్యేక పరిహారం చేస్తూ ప్రత్యేకంగా గణపతికి కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు శ్రద్ధతో, నిష్ఠతో, భక్తితో చేసుకోండి. అన్ని విధాల అనుకూలతలు ఉంటాయి. ఆ భగవంతుడు మీకు అన్ని విధాల ఆశీర్వదిస్తూ అభయమిస్తాడు. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి మీనరాశి ఫలితాలు. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు మారుతున్నటువంటి గ్రహ స్థితులు, యుతులు, దృష్టులు, వేదలు దృష్టిలో పెట్టుకొని సంక్షిప్తంగా యోగమంజరి ద్వారా ఈ వార ఫలాలు తెలియజేశాను. ఈ వారంలో ప్రత్యేకంగా వినాయక చవితి పర్వం పండగ, పెద్ద పండగ జరగబోతున్నది. ఇందులో అందరూ కూడా భక్తితో, నిష్ఠతో, శ్రద్ధతో పాల్గొని ఆ గణపతి ఉత్సవాలను జయప్రదం చేస్తూ, గణపతి పూజలను జయప్రదం చేస్తూ నిర్విఘ్నంగా మీరు చేసే పనులకు ఆ విఘ్న వినాయకుడైనటువంటి ఆ యొక్క వినాయకుడిని ఆశీస్సులు మీరందరూ కూడా పొందుతారని, నిర్విఘ్నమైనటువంటి కార్యక్రమాలు మీరు చేపడతారని ఆశీర్వదిస్తున్నాను. మీ అభిమాన జ్యోతిష్యుడు ఎంవి శర్మ. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.